You may go through seasons of problems, seasons of pain, seasons of dryness, problems ఉన్న సీజన్లో నుంచి ఒకవేళ మీరు వెళ్తూ ఉండొచ్చేమో, బట్ యూ విల్ నెవర్ బీ అవుట్ ఆఫ్ ద సీజన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. సో ఆయన కృపలేని సీజన్లో ఆయన మిమ్మల్ని ఎంటర్ అవ్వనివ్వడండి. Be strong in the power of His might. Be strong in the power of His might. Praise the Lord, praise the Lord, praise the Lord everyone. We have been meditating on healing. Healing is God's will for you. స్వస్థపరచటము దేవుని చిత్తము. మనము స్వస్థత కలిగి ఉండడం, స్వస్థతను పొందుకోవడం దేవుని చిత్తము. Who is the author of sickness? Satan. దేవుడు కాదండి సిక్నెస్ పెట్టింది. సో వెన్ వీ డూ ఓపెన్ డోర్స్ ఫర్ ద ఎనిమీ, ఇవన్నీ మనకి ఈ అఫ్లిక్షన్స్ ఇట్లాంటివన్నీ వస్తాయి. బట్ గాడ్ ఈజ్ నాట్ ద ఆథర్ ఆఫ్ సిక్నెస్. గాడ్ ఈజ్ హీలర్. హీ ఈజ్ జెహోవా రాఫా. మీ మధ్య నుంచి రోగమును తీసివేస్తాను అని చెప్పాడు ఆయన. సి గాడ్స్ వర్డ్, ఫెయిత్ ఈజ్ అ ఫోర్స్ అండి. ఫెయిత్ ఈజ్ అ స్పిరిచువల్ ఫోర్స్. విశ్వాసం అనేది ఇట్స్ అ స్పిరిచువల్ ఫోర్స్. హల్లెలూయా. సో వీ నీడ్ ఫెయిత్ టు రిసీవ్ హీలింగ్. వేర్ వి రిసీవ్ అవర్ హీలింగ్ అండి? ఫస్ట్ ఎక్కడ మనం రిసీవ్ చేసుకుంటాం? మనం హీలింగ్ ని ఎక్కడ రిసీవ్ చేసుకుంటాం? ఇన్ ద స్పిరిట్. హల్లెలూయా. ఇన్ ద స్పిరిట్, ఇన్ అవర్ స్పిరిట్. We are spirit beings, human beings. We are spirit beings. Hallelujah. Just our phone signals reach to our SIM card, not our phone case. So Holy Spirit God communicates to our spirit. Mana spirit తో కమ్యూనికేట్ చేస్తారు పరిశుద్ధాత్మ దేవుడు. God speaks to your spirit. పరిశుద్ధాత్మ దేవుడు, దేవుడు నీ ఆత్మతో మాట్లాడతారు. From your spirit that healing flows into your mind, into your soul and into your body. నీ స్పిరిట్ లో నుంచి నీ మైండ్ లోనికి, నీ సోల్ లోనికి, and it flows into your body. Hallelujah. So God has blessed us with all the blessings in the spirit realm. మనల్ని దేవుడు ఆత్మ పరిధిలో మనకి సమస్తమైన బ్లెస్సింగ్స్ ఆయన అనుగ్రహించారు అని చెప్పి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తాం. ద మీన్స్ ఆఫ్ హీలింగ్ ఇన్ న్యూ కావెనెంట్. నూతన నిబంధనలో దేవుడు ఏ విధంగా స్వస్థపరుస్తాడు అనేది మనం చూసాం. నెంబర్ 1, బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము ద్వారా. Psalms 107 verse 20. సామ్స్ కీర్తనలు 107వ అధ్యాయం 20వ వచనం మనం చూసాం. ఆయన వాక్కును పంపి ఆయన స్వస్థపరిచారు. He sends his word and he healed them. He sent his word and he healed them. ఆయన వాక్కును పంపి వారిని స్వస్థపరిచాడు. హల్లెలూయా. సో ఆ వాక్కు ఏం చేస్తుందంటే మనలో విశ్వాసాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ వర్డ్ ప్రొడ్యూసెస్ ఫెయిత్ ఇన్ us. వాక్యము ఏం చేస్తుందంటే మనలో విశ్వాసం. అందుకని వినుట వలన, క్రీస్తుని గూర్చిన వార్త వినుట వలన మనలో విశ్వాసం వస్తుంది. By hearing and hearing the word of God, the word of Christ, the message of Christ, we receive faith. So we receive this kind of spiritual force for our healing. సో అందుకనే మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉండాలి. మనము ఆయన వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు మనలో ఏమవుతుందండి? విశ్వాసం వస్తుంది. మనలో స్వస్థత పొందడానికి విశ్వాసం వస్తుంది. హీలింగ్ బ్రేక్ త్రూ రావడానికి విశ్వాసం వస్తుంది. వెన్ యూ హియర్, కీప్ ఆన్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ until your faith reaches to that saturation point. So when you don't have faith, always natural healing is there. Naturally you can use medicine, you can take medicine, and God has these medicines and doctors, they will help to speed up the healing, the natural healing. Kani I'm talking about divine healing, how to receive God's healing, how to receive this divine healing through the word of God, దేవుని యొక్క వాక్యము ద్వారా. Hallelujah. See, there are things that medical science cannot solve. There are things medical science cannot deliver people from demonic oppression. సైతాన్ యొక్క బంధకాల నుంచి మెడిసిన్ మనిషిని బయటకి తీసుకొని రాలేదు. I have prayed for people who are under oppression. నేను భయంకరమైన చీకటి అంధకార శక్తుల అప్రెషన్ కింద ఉన్న వారి కోసం నేను ప్రార్థన చేశాను. డెలివర్ అవ్వడం నేను చూశాను. హల్లెలూయా. నేను ప్రార్థన చేశాను అంటే ఒకవేళ ఏంటి సిస్టర్ మీరు ప్రార్థన చేస్తేనే హీల్ అవుతుందా, అందరూ ప్రార్థన చేస్తే హీల్ అవుతుంది అని అఫెండ్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఐ వాంట్ టు సే అగైన్, గాడ్ anoints people with healing anointing. దేవుడు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంతో అభిషేకిస్తారు. ఎస్, ఎవ్రీబడి కెన్ ప్రే. అందరూ ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థన దేవుడు వింటాడు. కానీ పరిశుద్ధాత్మ వరాలు, ఆ గిఫ్టింగ్స్, ఆఫీసెస్ ఉంటాయి. దేవుడు గాడ్ హెస్ గివెన్ సర్టన్ ఆఫీసెస్. హల్లెలూయా. గాడ్ హెస్ గివెన్ సర్టన్ అనాయింటింగ్స్, హీలింగ్ అనాయింటింగ్. దేవుడు అద్భుతంగా హీలింగ్ అనాయింటింగ్ ఇచ్చి వాడుకున్న దైవజనులు ఉన్నారు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఆపరేటింగ్ అండర్ ద హీలింగ్ అనాయింటింగ్, వి ఆపరేట్ అండర్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య నామము లేకుండా స్వస్థత లేదు. యేసయ్య నామం లేకుండా విడుదల లేదు. యేసయ్య నామం లేకుండా without the name of Jesus there is no healing, there is no deliverance, there is no breakthrough. In the
name of Jesus. And with those who are anointed, God anoints people, to release healing, to minister healing. Hallelujah. So there are people, once ఒక లేడీని తీసుకొచ్చారు మా ఇంటికి. She was in fear. She was under severe demonic oppression. భయంకరమైన డిమానిక్ అప్రెషన్ కింద ఉన్నారు తను ఎంత ఎటువంటి అప్రెషన్ అంటే హర్ చైల్డ్ వాజ్ మేబీ 1 year old, ఒక సంవత్సరం పాప. ఆ పాప మిల్క్ కోసం ఏడుస్తున్నా కూడా షీ వాజ్ నాట్ ఈవెన్ ఏబుల్ టు ఫీడ్ హర్. షీ వాజ్ జస్ట్ ఇన్ అ ట్రాన్స్. షీ వాజ్ ఆల్వేస్ తను ఎటు చూస్తుందో ఏం చేస్తుందో కూడా తెలియట్లేదు. అటువంటి కండిషన్ లో షీ కేమ్ టు అవర్ విమెన్స్ మీటింగ్. డ్యూరింగ్ దోస్ డేస్ వీ యూస్ టు గ్యాదర్ అట్ అవర్ హౌస్. మా ఇంట్లో మేము గ్యాదర్ అయ్యే వాళ్ళం. సో ప్రేడ్ ఫర్ హర్. ఆమె కోసం ప్రార్థన చేసాం. ప్రార్థన చేసిన తర్వాత గేవ్ వర్డ్ టు హర్. దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే షీ వాజ్ డెలివర్డ్ ఫ్రమ్ దట్ బాండేజ్. ఆ బాండేజ్ నుంచి తనను దేవుడు అద్భుతంగా బ్యూటిఫుల్ గా డెలివర్ చేశారు. షీఈస్ ఫైన్ నౌ విత్ సెకండ్ చైల్డ్ అండ్ వర్కింగ్ హియర్ ఇన్ సింగపూర్. సో ఇట్ ఈస్ ద అనాయింటింగ్. నెంబర్ 1, బై ద వర్డ్ గాడ్ హీల్స్. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు స్వస్థపరుస్తాడు. నెంబర్ 2 ఇస్ బై ద అనాయింటింగ్. వెన్ అనాయింటెడ్ పీపుల్ లే దేర్ హ్యాండ్స్ ఆన్ ద సిక్, అనారోగ్యంగా ఉన్న వారి మీద వారి చేతుల నుంచి వారు ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థపరచబడతారు. ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ద అనాయింటింగ్స్, ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, యూ కెన్ రీడ్ 1 Corinthians chapter 12 లో మనకు ఉంటుంది. 1 Corinthians chapter 12 verse 7 to 11, 7వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం దాకా హౌ వాట్ ఆర్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేది మనం చూస్తాం అక్కడ క్లియర్ గా. సో ఇఫ్ దట్ ఈస్ నాట్ గాడ్స్ వే ఆఫ్ హీలింగ్ పీపుల్, హీ వుడ్ నాట్ అనాయింట్ పీపుల్ విత్ హీలింగ్ అనాయింటింగ్. హల్లెలూయా. దేవుని చిత్తం అది కాకపోతే, మనుషులను స్వస్థపరచడం అది ఆయన పద్ధతి కాకపోతే ఆయన అభిషేకించరు. సో లెట్ us respect the anointing that God has anointed people with. దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని మనం రెస్పెక్ట్ చేద్దాం. సో దేవుడు అభిషేకం ఇచ్చినప్పుడు he heals according to the will of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క విల్ తో ఆయన హీల్ చేస్తారు. he moves according to his will. God is sovereign and we can't question God. దేవుడు సావరిన్. మనం ఆయన్ని క్వశ్చన్ చేయలేం. ఇప్పుడు మనము చాలా సార్లు హీలింగ్ పొందుకున్న తర్వాత అది పోయే అవకాశం ఉంటుంది, అది పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఏ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ పీపుల్ హూ అటెండ్స్ హీలింగ్ క్రూసైడ్స్. హీలింగ్ క్రూసైడ్ కి అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. ప్రార్థన చేసినప్పుడు అక్కడున్న అనాయింటింగ్ లో పీపుల్ గెట్ హీల్డ్. వాళ్ళు స్వస్థపరచబడిన తర్వాత అండ్ వెన్ దే గో బ్యాక్ హోమ్ కొన్ని రోజులు ఉంటుంది, ఆ హీలింగ్ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఒకవేళ వాక్యంలో లేకపోతే, ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ ద వర్డ్, వారిలో వాక్యం లేకపోతే, ఇఫ్ ద వర్డ్ ఈస్ నాట్ ఇన్ దమ్, అందుకనే విత్తువాని ఉపమానం, వాక్యం విత్తిన తర్వాత అది లోపలికి వెళ్ళకపోతే, అది వేరు తన్నకపోతే, ఇఫ్ దెర్ ఈస్ నో రూట్ ఇన్ దమ్, అగైన్ if they see slightest symptom, then the doubt will come, the negative thoughts will come, negative words will come. That's how they open the door again, for that sickness. ఆ విధంగా మరలా ఆ యొక్క అనారోగ్యానికి వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తారు. సో ఆ అనాయింటింగ్ కింద హీలింగ్ రిసీవ్ చేసుకున్న దాన్ని సస్టైన్ అవ్వాలంటే we need the word of God. Hallelujah. John 6:63, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో ఏమనుంది? My words are spirit and they are life. And John 10:10, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఏమనుందండి? John 10:10, thief comes to steal, kill and to destroy. దొంగిలడానికి, దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. But Jesus has come to give life and life more abundantly. Jesus is the word. ఆయనే వాక్యము. ఆయన శరీరధారి అయి మన మధ్యలోనికి వచ్చాడు. He is the word and he came to us in the form of human being with flesh and blood. ఆయనే వాక్యము. ఆయన జీవమునిచ్చు వాక్యము. Hallelujah. That's the reason why we have to feed on him. ఆయన అన్నాడు, మీరు తినే ఈ ఆహారం ఒక రోజు అది గతించిపోతుంది, కానీ ఆయన నేనిచ్చు ఆహారము, the bread that I give you is a living bread. Hallelujah. It is a living bread and it gives you eternal life. అది మీకు నిత్య జీవం ఇస్తుంది. నిత్య జీవము. It gives you eternal life. నేను సండే షేర్ చేసుకున్నాను. ఇటర్నల్ లైఫ్ అంటే చనిపోయిన తర్వాత వచ్చే లైఫ్ కాదు. It is not the life that we get after death. It is the life that you receive the moment you receive Jesus Christ. Hallelujah. యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించిన వెంటనే ఆ క్షణంలోనే you receive eternal life. Eternal life is the quality of life that you live. It is God kind of life. It is God's life that is flowing through you. That is eternal life. Hallelujah. And it will continue even after death. Hallelujah. There is no end to that. So eternal life doesn't mean, it's not that you receive after death. That means you don't have to wait until you die to receive eternal life. నిత్య జీవాన్ని రిసీవ్ చేసుకోవడానికి చనిపోయే వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా మందికి ఈ కాన్సెప్ట్
కాన్సెప్ట్ ఉంటుంది, అవునా? చనిపోయిన తర్వాత మనం నిత్య జీవం పొందుకుంటామని. నో నో నో, ఇట్ ఈస్ నౌ వెన్ యూ రిసీవ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ లార్డ్ అండ్ సేవియర్, యూ రిసీవ్ ఇటర్నల్ లైఫ్. జాన్ 3:16 ఏంటండి? For God so loved the world, he gave his only begotten Son, that whoever believes in him shall not perish, but have everlasting life. Whoever believes in him, they will not perish. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు ఆయన నమ్ముతారో, యేసు ప్రభుని సొంత రక్షకుడుగా నమ్ముతారో, దే విల్ నాట్ పెరిష్, వాళ్ళు నాశనం అయిపోరు, బట్ దే విల్ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్, దే విల్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. దేవుని జీవం నీలో వస్తే ఇంక నువ్వు నాశనం అవ్వవు. వెన్ గాడ్స్ లైఫ్ కమింగ్ టు యూ, యూ విల్ నాట్ బి పెరిష్, బికాస్ ఇట్ ఈస్ గాడ్స్ లైఫ్, ఇట్ ఈస్ గాడ్స్ స్పిరిట్ హూ ఈజ్ ఇన్ యూ. రక్షణ పొందిన ప్రతి ఒక్కరం మనలో నిత్య జీవం ఉంది. Everyone who is born again, who has accepted Jesus Christ as your Lord and Savior, you have this eternal life in you. So it is a God kind of life. It is the quality of life that you live. It is the kingdom life. ఈ లోకంలో ఉన్న ఈ పరిస్థితులన్నీ నిన్ను ముంచేయం, ఎందుకంటే నీలో దేవుని యొక్క జీవము నీలో ఉంది కాబట్టి. All your challenges, all your problems will not be able to drown you, because you have eternal life, God's life flowing through you. That's why you are an overcomer. అందుకనే నీవు జయించువాడవు. హల్లెలూయా. అందుకనే ఈ లోకాన్ని జయించేవాడివి నీవు. You can overcome the world, you can overcome Satan, you can overcome sin, you can overcome temptation, because God's life is in you. Hallelujah. So మీకు వస్తున్న ప్రాబ్లమ్స్ చూసినప్పుడు, don't think that you are facing these problems, these challenges with your own strength. There is God's life in you, so definitely you are an overcomer. Hallelujah. When you're facing these challenges, when you're facing these situations, don't think that you are alone. How can I handle this? How can I overcome this? No, God is in you, God's life is in you, so you will be able to overcome this. So కాబట్టి ఖచ్చితంగా నీవు జయించగలవు. హల్లెలూయా. సో మనం, God is spirit, his words are spirit and his words are life. ఆయన యొక్క వాక్యము ఆత్మ, ఆయన యొక్క వాక్యము జీవమునిచ్చు మాటలు. సో when we receive the word, we are receiving life. మనము ఆ యొక్క లైఫ్ ని రిసీవ్ చేసుకుంటున్నాం. So he is speaking life into your spirit. He has given you healing. నీ స్పిరిట్ లో ఆయన హీలింగ్ ఇచ్చారు, నీ స్పిరిట్ లో ఆయన బ్రేక్ త్రూ ఇచ్చారు. హల్లెలూయా. ఆల్ ద ఆన్సర్స్ హీ హాస్ గివెన్ యూ. ఆయన ఆత్మ పరిధిలో హీ హాస్ రిలీజ్డ్ ఆల్ ద బ్లెస్సింగ్స్. సో మనము ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాం? హౌ డు వి రిసీవ్? బై రినీవింగ్ అవర్ మైండ్. మన మనస్సును రూపాంతరము చెందుకోవడం ద్వారా. బై రినీవింగ్ అవర్ మైండ్, బై రినీవింగ్. సో యువర్ మైండ్ షుడ్ కమ్ ఇన్ అలైన్మెంట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ మనస్సు దేవుని యొక్క వాక్యముతో సరితూగాలి. యువర్ మైండ్ షుడ్ కమ్ ఇన్ అలైన్మెంట్ విత్ యువర్ స్పిరిట్. నీ ఆత్మతో నీ మైండ్ సరితూగాలి. అప్పుడే మనలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సో ట్రాన్స్ఫర్మేషన్ షుడ్ హ్యాపన్ ఇన్ అవర్ మైండ్. మన మనస్సులో రూపాంతరం జరుగుతుంది. వెన్ డెవిల్ కమ్స్ టు యూ అండ్ సేస్ యు ఆర్ లాస్ట్, నీ క్యాన్సర్ ఉంది, నువ్వు హీల్ అవ్వవు అంటే అప్పుడు నువ్వేం చెప్పాలి? యూ షుడ్ లాఫ్ ఎట్ ద డెవిల్ అండ్ సే, గాడ్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ మీ హీలింగ్, హీ హ్యాస్ పెయిడ్ ఇట్ ఆల్. ఆయన నా యొక్క హీలింగ్ కోసం ఆయన సిలువలో పే చేసేసాడు ఆల్రెడీ. హీలింగ్ బిలాంగ్స్ టు మీ. నా రోగం ఐ గేవ్ మై సిక్నెస్ టు జీసస్ క్రైస్ట్. నా యొక్క అనారోగ్యాన్ని యేసయ్య సిలువ మీద తీసేసుకున్నాడు. ఐ గేవ్ మై క్యాన్సర్ టు జీసస్ అండ్ ఐ డిక్లేర్ ఐ am healed. నేను స్వస్థపరచబడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా. బట్ అగైన్ ఇదిగో, యు ఆర్ గోయింగ్ త్రూ సిమ్టమ్స్, యు ఆర్ గోయింగ్ త్రూ సైడ్ ఎఫెక్ట్స్, యు ఆర్ టేకింగ్ మెడిసిన్. యు నీడ్ లాట్ ఆఫ్ ఫెయిత్. చాలా ఫెయిత్ కావాలి, స్పిరిచువల్ ఫోర్స్ కావాలి. హౌ కెన్ యూ సస్టైన్ త్రూ ద ప్రాసెస్? ఈ ప్రాసెస్ అంతా ఎలా సస్టైన్ అవ్వగలవు? బై రిసీవింగ్, బై లిజనింగ్, బై హియరింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. కాన్స్టెంట్ గా మీరు డాక్టర్ మాట ఒక గంట సేపు వింటే, దేవుని మాట 10 గంటలు వినాలి మీకు ఓవర్కమ్ చేయాలంటే. అంత విశ్వాసం రావాలి. 24 గంటల్లో 10 గంటలు మీరు దేవుని వాక్యం వింటూనే ఉన్నారనుకోండి, మీరు తెలియకుండానే జయించేస్తారు. వితౌట్ యువర్ నాలెడ్జ్ యూ విల్ ఓవర్కమ్ దట్ సిక్నెస్. వితౌట్ యువర్ నాలెడ్జ్ యూ విల్ ఓవర్కమ్ దట్ పెయిన్. ట్రై చేసి చూడండి. 24 hours లో 10 hours ఎలా వింటాం సిస్టర్ అంటే, డిపెండ్స్. మీకు ఎంత తొందరగా హీలింగ్ కావాలంటే, మీకు ఎంత డివైన్ పీస్, ఆ డివైన్ సెడేషన్ మీకు కావాలంటే, కీప్ లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. కీప్ లిసనింగ్ టు ద వర్డ్ of God. Receive that faith. Receive that faith. You know what? నేను ఇది మెడిటేట్ చేస్తున్నాను కదా. I told about the woman, Canaanite woman who came to Jesus Christ for the deliverance of her daughter. ఆమె కూతురు డెలివరెన్స్ కోసం యేసయ్య దగ్గరికి వచ్చింది. Bible says she was crying, she was walking behind Jesus, but Jesus was silent. ఆయన ఏమీయో చెప్పకుండాను. ఆ మాట, it's very painful. She was crying, she was asking God, but Jesus was silent. యేసయ్య మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడు? First thing, she is a foreigner, she is a stranger, but she tried to act like one of the disciples. ఆమె ఒక ఫారినర్, ఒక స్ట్రేంజర్, ఒక అబ్జర్వర్ గా వచ్చింది, కానీ డిసైపుల్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఏమని? సన్ ఆఫ్ డేవిడ్ అని పిలుస్తుంది. సన్ ఆఫ్ డేవిడ్ అనే టైటిల్ ఓన్లీ ఇజ్రాయెలైట్సే పిలుస్తారు, ఓన్లీ డిసైపుల్సే పిలుస్తారు. కానీ ఆమె వాళ్ళకి లాగా డిస్గైజ్ లో వచ్చి బ్లెస్సింగ్
తీసుకొని వెళ్ళిపోవాలనుకుంది. ఆమె అలాగే బ్లెస్సింగ్ తీసుకొని వెళ్తే ఆ మళ్ళీ ఇంటికి వెళ్ళలోపు దయ్యం మళ్ళీ పట్టింది. కాబట్టి అందుకనే యేసయ్య ప్రేమతో మౌనంగా ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డూ యూ అండర్స్టాండ్? సమ్ టైమ్స్ థింగ్స్ గెట్ డిలే. ఎందుకు డిలే అవుతుందో కూడా నేను చెప్పాను. ఎందుకు డిలే అవుతుంది? వెన్ అదర్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ మిరకల్, థింగ్స్ విల్ బి డిలేడ్. వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఆ మిరకల్లో థింగ్స్ డిలే అవుతుంది. కొన్నిసార్లు వైఫ్ ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ హస్బెండ్ రక్షణ పొందిన వాళ్ళే చాలా నెగిటివ్ గా మాట్లాడుతుంటారు. ఈవెన్ ద born again believers in the family, they speak negative. So when they are involved in that miracle, things, when they are speaking negative, things get delayed. Sometimes husband will be praying very fervently, wife who is born again, she will be speaking negative and the things get delayed. Born again వాళ్ళే అలా మాట్లాడితే ఇంకా unbelievers ఇంకెట్లా మాట్లాడతారు చూడండి, అవునా? When others are involved in your miracle, in your breakthrough, things get delayed. So don't get disappoint అవ్వద్దు. God is working on your prayer. నీ ప్రార్థన మీద దేవుడు పనిచేస్తున్నాడు. God won't force others. God won't violate their will. వాళ్ళని ఫోర్స్ చేసి వాళ్ళ విల్ వైలేట్ చేయడం ఆయన కృపతో ఆయన వారి మీద పనిచేసి వారిని దేవుడు నీ ప్రార్థనకి జవాబు తీసుకుని రావడానికి God will bring them into alignment. ఎన్నిసార్లు మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉండలేదు ఇది? How many times, right? So and things get delay when you violate spiritual laws. Spiritual law ని violate చేసినప్పుడు there are laws, gravitational law ఉంది, natural laws ఉన్నాయి, అవునా? అది వైలేట్ చేసి నేను దేవుని బిడ్డను కదా, ఐ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అని నేను బిల్డింగ్ బయటకు నడిచేస్తాను అంటే ఇట్ వోంట్ వర్క్ లైక్ దట్. యూ విల్ ఫాల్ and get hurt. You are violating a law. ఒక లాని వైలేట్ చేస్తున్నారు. సో అట్లానే స్పిరిచువల్ లాస్ ఉన్నాయి. దేర్ ఆర్ స్పిరిచువల్ లాస్ when you are believing God for healing. when you are murmuring అనేది సనగడం కొనడం అనేది God hates that. దేవుడికి ఇష్టం లేదు. సో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఒక పక్కన సనగుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఒక పక్కన you are speaking unbelief. You are violating spiritual law. అర్థమైందా? మీరు ఆత్మీయ నియమాన్ని వయలేట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ మీకు డిలే అవుతుంది. You are not able to receive your breakthrough. You are not able to receive your healing. Jesus said, ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని నీవు చెప్పినది సందేహింపక అన్నాడు, అవునా? Say to this mountain, be thou removed and be thou cast into the sea, and do not doubt in your heart. Do not doubt in your heart. Do not doubt in your heart. So many times we pray and we doubt. Nothing wrong. We are human beings. We get doubts, but don't speak the doubt. ఆ డౌట్ ని మాట్లాడదు. Supersede the doubt by speaking the word of God. ఆ డౌట్ ని మీరు సూపర్సీడ్ చేయండి దేవుని యొక్క వాక్యము మాట్లాడడం ద్వారా. సూపర్సీడ్ ద డౌట్. ఆ డౌట్ ని మీరు ఓవర్కమ్ చేయండి దేవుని వాక్యం ద్వారా. డౌట్ వచ్చింది, హృదయంలో ఆందోళన ఉంది, ప్రార్థన చేస్తున్నారు, దేర్ ఇస్ నో పీస్. అప్పుడు ఏం చేయాలి? బ్రింగ్ ఇట్ టు గాడ్. దేవుని దగ్గరకు తీసుకొని రండి. ఓవర్కమ్ దట్ డౌట్. ఆ డౌట్ ని ఏ విధంగా ఓవర్కమ్ చేస్తారు? బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్ సేస్ అబ్రహాం ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. హీ డిడ్ నాట్ కన్సిడర్ హిస్ బాడీ. తన శరీరాన్ని కన్సిడర్ చేయలేదు. హీ డిడ్ నాట్ కన్సిడర్ ద బ్యారన్నెస్ ఆఫ్ సారాస్ వూంబ్. సారా యొక్క వూంబ్ ని ఫ్రూట్ఫుల్ గా లేదు, బ్యారన్ గా ఉందన్నది హీ డిడ్ నాట్ కన్సిడర్. హల్లెలూయా. నేను అనుకుంటాను ఎవ్రీ టైమ్ హీ గెట్ మెడికల్ రిపోర్ట్, he tear that medical report and put it in the dustbin. తను ఎప్పుడు వచ్చిన నెగటివ్ రిపోర్ట్ ని టేర్ చేసేసి డస్ట్బిన్ వేసేవాడు. హోప్ అగైన్స్ట్ హోప్. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు ఏం చేశాడంట? దేవుని యందు నిరీక్షణ ఉంచాడు. he believed God against all odds. అన్ని నెగిటివ్ ఉన్నాయి. 99 years వానికి పిల్లోడేంటి? హోప్ అగైన్స్ హోప్. టుడే వాట్ ఈస్ యువర్ హోప్లెస్ సిచ్యువేషన్? నీ హోప్లెస్ సిచ్యువేషన్ ఏంటమ్మా ఈ రోజున? హోప్ అగైన్స్ హోప్. వీ కెన్ స్టిల్ బిలీవ్ గాడ్. గాడ్ బ్రింగ్స్ దట్ రెస్టోరేషన్. హీ బ్రింగ్స్ దట్ హీలింగ్. హీ గివ్ యూ. ఆయన నీకు ఆయన దయచేసే దేవుడు, నీ మొర వినే దేవుడు, నీ కన్నీటిని తుడిచే దేవుడు. సో ఐ సెడ్ ద మీన్స్ ఆఫ్ హీలింగ్ ఈజ్ నెంబర్ 1 through the word of God, దేవుని యొక్క వాక్యం ద్వారా. అండ్ నెంబర్ 2, రెండవది through the anointing, పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్న వాళ్ళు. and the anointed people lay their hands and pray for you. when the anointed people pray for you, అభిషేకించబడిన వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు you will receive healing. You will receive healing. there are people, God honors your faith అండి. God uses men and women of God. దేవుడు ఆయన బిడ్డల్ని వాడుకుంటాడు. there are people who have faith. నేను ఈ మెడిసిన్ వేసుకుంటే హీల్ అవుతాను అన్న ఫెయిత్ ఉంటుంది వాళ్ళకి. God honors that faith. దేవుడు వాళ్ళ ఆ ఫెయిత్ ని ఆనర్ చేస్తాడు. దేవుడు కండెమ్ చేయడు. నేను ఇక్కడ ఉంటే నువ్వు మెడిసిన్ వేసుకుంటానంటావా అని దేవుడు కండెమ్ చేయడు. God will not condemn. He loves you. Hallelujah. There are some people who have faith that if I go through this surgery, God will heal me. నేను ఈ సర్జరీ ద్వారా వెళ్తే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అనే విశ్వాసం కొంతమందికి ఉంటుంది. God will come down to your faith level and heal you. నీ ఫెయిత్ లెవెల్కి వచ్చి దేవుడు హీల్ చేస్తారు ఖచ్చితంగా. You should have peace. నువ్వేం నమ్ముతున్నావో నీ లోపల సమాధానం ఉండాలి. Your spirit should agree with what you are believing. కొన్నిసార్లు మొండిగా మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు మనకి హింట్స్ ఇస్తున్నా కూడా మొండిగా మనము నెగ్లెక్ట్ చేస్తాం. చూడండి, God honors your faith. If you feel like, okay, I take this medicine but I believe in healing,
ఓకే, గో అహెడ్, టేక్ ద మెడిసిన్. ఈ మెడిసిన్ పని చేయాలంటే కూడా దేవుని కృప కావాలి. బిలీవ్ ఇన్ హీలింగ్. ఒక టైం వస్తుంది, మీలో ఫెయిత్ వస్తుంది. ఫెయిత్ ఆ సాచురేషన్ పాయింట్ వచ్చిన తర్వాత మీకే అనిపిస్తుంది, ఓకే, ఈవెన్ వితౌట్ దిస్ మెడిసిన్ ఐఎమ్ ఫైన్ అన్నది మీకు వస్తుంది. ద పాయింట్ హియర్ ఈస్ సాచురేట్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యముతో మిమ్మల్ని మీరు సాచురేట్ చేసుకోండి. దేవుని యొక్క వాక్యముతో మిమ్మల్ని మీరు నింపుకోండి. అప్పుడు సైతానికి అవకాశం ఇవ్వం. ఆయన మాటలు జీవమై ఉన్నాయి, నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు గివ్ లైఫ్ అండ్ లైఫ్ మోర్ అబండెంట్లీ. సో ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ devil will not have any place in your life. Doubt will not have any place. Unbelief will not have any place in your life. Unbelief కి, doubt కి మీ లైఫ్ లో స్థానం ఉండదు దేవుని యొక్క వాక్యంతో మనల్ని మనము నింపుకున్నప్పుడు. When you fill yourself with the word of God, doubt, unbelief will not have any place in your life. So through the word of God, even when you receive through the anointing, you need the word of God to sustain. And today I want to focus number 3 through prayer. ప్రార్థన ద్వారా. Hallelujah. James chapter 5, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. James chapter 5 verse 16, 16వ వచనం. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి అంటే హిడెన్ సిన్స్ ఏమి ఉంచుకోవద్దు. కన్ఫెస్ యువర్ సిన్స్, రిపెంట్ అని చెప్తూ ఒకరి కొరకు మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నేను ఎందుకు వేరే వాళ్ళని అడగాలి ప్రార్థన చేయడం కోసం? నేను ప్రార్థన చేసుకుంటే స్వస్థపడతా. ఐ డోంట్ నీడ్ టు ఆస్క్ ఎనీవన్ అనే వాళ్ళు ఉన్నారు. వీ నీడ్ వన్ అనదర్ టు ప్రే. కొన్నిసార్లు మన విశ్వాసము కొంచెం డౌన్ లో ఉండొచ్చు బికాస్ ఆఫ్ సిచ్యువేషన్స్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ. మేబీ sometimes you may feel low in faith. That is the reason why I encourage we should have praying community, praying friends. ప్రార్థన చేసే స్నేహితులు ఉండాలి అని అందుకే నేను ఎంకరేజ్ చేసేది. So we need friends to pray. We need one another. మనకు ఒకరికొకరు ప్రార్థన చేసేవారు కావాలి. We need one another. We are one body. We should live interdependent life. ఒకరి విశ్వాసం మీద ఇంకొకరు మనము కలిసి మనము విశ్వాసంలో మనము in one spirit మనం ఉండాలి. Hallelujah. So nothing wrong when we pray for others, nothing wrong when we come together. మన ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళకి చెప్పి ప్రేయర్ చేయమండంలో తప్పు లేదు. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. Therefore confess your sins to one another and pray for one another that you may be healed. Pray for one another. We should pray for others that you may be healed. Hallelujah. And he said the prayer of a righteous person has great power as it is working. The prayer of a righteous person, నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. మనఃపూర్వకమైనదై. నేను 3 పాయింట్స్ చెప్తానండి. I'll share 3 points. Okay. Who is righteous person? ఎవరు నీతిమంతులు? Who is righteous person? Life Street Ministries కొంతకాలంగా జాయిన్ అవుతున్న వాళ్ళు, if you are not established in this truth, you can't receive your blessing, you can't receive your breakthrough. Who is righteous? ఎవరు నీతిమంతులు? ఎవరు బాగా మంచిగా ఏ తప్పు చేయని వాళ్ళ నీతిమంతులా? యేసు రక్తముతో కడుగబడిన ప్రతి ఒక్కరము నీతిమంతులమే. ఎవ్రీవన్ హూ ఈజ్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ నీతి మనకు ఆయన గిఫ్ట్ గా ఇచ్చాడు. రైచియస్నెస్ ఈజ్ నాట్ అబౌట్ పర్ఫెక్షన్. నీతి అనేది పర్ఫెక్షన్ గురించి మాట్లాడట్లేదు. ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ పర్ఫెక్ట్. యూ హ్యావ్ రిసీవ్డ్ దిస్ రైచియస్నెస్ యాజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. హీ ఈజ్ నాట్ అబౌట్ సెల్ఫ్ రైచియస్నెస్. నీ స్వనీతి గురించి మాట్లాడట్లేదు. నేను ఈ పని చేస్తాను, నేను ఏ తప్పు చేయను, నేను కరెక్ట్ గా ఉంటాను, ఆ నీతి గురించి మాట్లాడట్లేదు. దేవుని నీతి గురించి మాట్లాడుతున్నాడు. నీ పర్ఫెక్ట్ గా ఉండడం గురించి మాట్లాడట్లేదు. ఎస్, వీ షుడ్ లివ్ లైక్ సెయింట్, బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఆన్ దిస్ ఎర్త్ కదా. మనము మన సొంత నీతి మీద ఆధారపడితే దేవుని దగ్గర నుంచి ఏది పొందుకోలేము. వీ కాంట్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్ ఇన్ అవర్ సెల్ఫ్ రైచియస్నెస్. సో వీ రిసీవ్ గాడ్స్ రైచియస్నెస్ యాజ్ అ గిఫ్ట్. ఆయన యొక్క నీతిని మనము గిఫ్ట్ గా ధరించుకున్నాము. హల్లెలూయా. వి ఆర్ జస్టిఫైడ్ బై ఫెయిత్ అనుంది. మనము విశ్వాస మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము బై ఫెయిత్. హల్లెలూయా. సో యు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా నీవు అంగీకరించావు కాబట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. యు బికేమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. యు రిసీవ్డ్ గాడ్స్ రైచియస్నెస్. హల్లెలూయా. సో నీతిమంతులు ఎవరైతే రక్షణ పొందారో, మీరందరూ కూడా రక్షణ పొందిన ప్రతి ఒక్కరు యు ఆర్ రిసీవ్డ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అండ్ యు ఆర్ అ రైచియస్ పర్సన్. నీవు నీతిమంతుడివి. మనకు ఆ ట్రూత్ తెలియకపోతే మిగిలిన బ్లెస్సింగ్స్ పొందుకోవడం కష్టం. దేవుని దగ్గరికి ఆయన రక్తంలో కడుగబడిన
చేయబడిన బిడ్డగా, నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా మనం సింహాసనం దగ్గరికి వస్తున్నాం. యు ఆర్ కమింగ్ టు ద లార్డ్ యాజ్ అ రైచియస్ చైల్డ్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. యు ఆర్ పుట్టింగ్ ఆన్ ద రైచియస్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క నీతిని ధరించుకొని మనం దేవుని దగ్గరికి వస్తాం. ఎవ్రీ డే when you go to office, when you go to school, remember you are putting on the righteousness of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క నీతిని మనం ధరించుకున్నాము. హల్లెలూయా. సో నీతిమంతుని ప్రార్థన. ఇప్పుడు ఎవరి ప్రార్థన? మీ ప్రార్థన. ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే, కింగ్ జేమ్స్ వర్జన్ లో ఎఫెక్టివ్ ఫర్వెంట్ ప్రేయర్ of a righteous person availeth much. Effective fervent prayer of a righteous person. What is effective prayer? Effective prayer అంటే ఏంటి? నీతిమంతులు ఎవరో చూసాము. What is effective prayer? Effective prayer అంటే praying according to the will of God. Effective prayer అంటే ఏంటంటే మనఃపూర్వకమైనది అనుంది తెలుగు బైబిల్లో. ఇంగ్లీష్ బైబిల్లో effective prayer, effectual fervent prayer, effectual fervent prayer. effectual అన్నది కరెక్ట్ గా తెలుగులో ట్రాన్స్లేషన్ లేదు. effectual మన ప్రేయర్ ఎప్పుడు పని చేస్తుంది, ఎఫెక్టివ్ గా పని చేస్తుంది అంటే when you pray according to the will of God. When you pray, నీవు దేవుని చిత్త ప్రకారము ప్రార్థన చేసినప్పుడు, నీవు దేవుని చిత్త ప్రకారము నీవు ప్రార్థన చేసినప్పుడు, yes, by using the word of God, by using the promises of God, when you pray, దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది సిస్టర్ జాయ్స్? ఆయన చిత్తం ఆయన వర్డ్ లో ఉంది. ఇట్ ఈస్ ఇన్ హిజ్ వర్డ్. సో నీకు ప్రాబ్లం ఉంది, యూ హ్యావ్ అ ప్రాబ్లం. మనం వెళ్ళి గలగలగలగల మన సొంత మాటలో, అయ్యా ప్రభా నాయనా ఎందుకు వెళ్తున్నానో తెలియదు ప్రభా నాయనా అని మనం ప్రార్థన చేస్తున్నాం అనుకో, ఎంత ఏడ్చినా గాడ్ ఈజ్ నాట్ మూవ్డ్ బై యువర్ టీయర్స్. అఫ్ కోర్స్ హీ లవ్స్ యూ, హీ అండర్స్టాండ్స్ యూ. నీ దుఃఖంలో ఆయన కూడా దుఃఖపడతాడు, కానీ బట్ హీ ఈజ్ మూవ్డ్ బై ఫెయిత్. నీ విశ్వాసంతో ఆయన పనిచేస్తాడు. దట్స్ వై సెడ్ ఫెయిత్ ఈజ్ అ స్పిరిచువల్ ఫోర్స్. ఆయన ఏమన్నాడు? స్వస్థపరిచిన వాళ్ళందరితో ఏమన్నాడండి? వాట్ డిడ్ హీ సే when he healed people? Your faith has made you well. Your faith, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఆ స్త్రీతో ఒక్క మాట కూడా ఆయన ఎందుకు చెప్పలేదో తెలుసా? ఆమె విశ్వాసము పెంచడానికి, ఆమె విశ్వాసము కరెక్ట్ గా సాచురేషన్ పాయింట్ వచ్చినప్పుడు, వావ్ గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్, గో యూ హ్యావ్ రిసీవ్. ఆమె అడిగిందంతా ఆమెకి ఇచ్చాడు. అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఆ డిలేలో ఆమె డిసప్పాయింట్ అవ్వాల. షీ ఇంక్రీజ్డ్ హర్ ఫెయిత్ అని చెప్పొచ్చు. ఇన్ హిస్ సైలెన్స్ షీ వాజ్ నాట్ ఫ్రస్ట్రేటెడ్. వెన్ యూ ఆర్ వెయిటింగ్ అపాన్ గాడ్, యూ ఆర్ రీడింగ్ ద వర్డ్, అండ్ దెన్ డిసైపుల్స్ వర్ డిస్కరేజింగ్ హర్, సెండ్ హర్ అవే, సెండ్ హర్ అవే. డిసైపుల్స్ డిస్కరేజ్ చేస్తున్నారు, బట్ షీ డిడ్ నాట్ లీవ్ హర్ ఫెయిత్. షీ చేంజ్డ్ హర్ సెల్ఫ్. She came out of the disguise. She cried, have mercy upon Lord. Have mercy upon. Even dogs will eat the crumbs from the master's table. కుక్క పిల్లలు కూడా ఆ యొక్క యజమానుని బల్ల దగ్గర నుంచి పడిన రొట్టెలు తింటాయి కదా. అమ్మ నీ విశ్వాసం గొప్పది. ఆమె విశ్వాసాన్ని దేవుడు ఇక్కడ మేబీ 1.1 లో ఉన్న విశ్వాసాన్ని తీసుకొని ఆయన 100% కి తీసుకొచ్చాడు. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత రిసీవ్. హల్లెలూయా. సో ఇన్ దట్ సైలెన్స్, ఇన్ దట్ డిలే, గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ us to have faith on him, to trust him. So how మన ప్రేయర్స్ ఎలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి? when we pray according to the will of God, according to the word of God. In this word we will know the mind of God. When we read the word of God, దేవుని వాక్యం చదివినప్పుడు we will know the mind of God. Hallelujah. And then when you take the word of God and when you attach it to your problem, your prayers will become effective, your prayers will become powerful, your prayers will become sharp. You're praying according to the covenant, you're praying according to the will of God, you're praying according to the word of God. That's where we read 1 John 5:14. For this is the confidence. Hallelujah. దేవుని చిత్త ప్రకారం మనం ప్రార్థన చేసినప్పుడు ఏముండాలి? మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. This is the confidence that when I pray according to his will, I know that he hears my prayer. And when I know that he hears my prayer, I will receive what I have asked of him. ఇందుని బట్టి నాకు కలిగిన ధైర్యం ఏదనగా, మనం ఆయన చిత్త ప్రకారము మనం ఏది అడిగినా ఆయన మన మనవి వింటాడనున్నది. ఆయన మన మనవి వింటాడని మనం ఎరిగిన ఎడల ఆయన మనకు అడిగినది మనకు దయచేయండి. సో మన ప్రేయర్స్ ఎప్పుడు ఎఫెక్టివ్ గా ఉంటాయండి? వెన్ విల్ ఆ ప్రేయర్స్ బి ఎఫెక్టివ్? ఎప్పుడు పవర్ఫుల్ గా ఉంటాయి మన ప్రేయర్స్? ఇప్పుడు మీరు నీతిమంతులు, మనమందరం నీతిమంతులమే. వెన్ ఆర్ ప్రేయర్స్ విల్ బి ఎఫెక్టివ్? When we pray according to the word of God, according to the will of God. Yes, when we pray according to the will of God. And మనఃపూర్వకముగా, అంటే మనఃపూర్వకంగా ప్రార్థన చేసే వాళ్ళు వర్డ్
ఎవరిని తీసుకుంటారు? ఒకరోజు ప్రార్థన చేసి 10 రోజులు మానేసి మళ్ళీ 11వ రోజు అడగరు, అయిపోయే వరకు ప్రార్థన చేస్తారు. అది మనఃపూర్వకంగా ప్రార్థన చేయడం అంటే until we receive the promise, we hold on to the promise of God, we speak the promise, we pray the promise, we bombard our situation with the promise of God, we don't speak doubts, we speak the promise. మనఃపూర్వకమై అప్పుడు బహు బలము గలదై ఉంటుంది. And then what kind of results it will produce? ఎటువంటి రిజల్ట్స్ ని తీసుకొస్తుంది ప్రార్థన? ద నెక్స్ట్ వర్స్ చూద్దామండి. నీతిమంతుని ప్రార్థన ఎటువంటి రిజల్ట్స్ తీసుకొస్తుందో నెక్స్ట్ వర్స్ లో. ఏలియా కూడా మన వంటి స్వభావము కలవాడే. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే. వర్షింపకుండానట్లు ఆయన ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. Elijah was a man with a nature like us, and he prayed fervently that it might not rain, and for 3 years and 6 months it did not rain on the earth. వర్షం పడకుండా కూడా ప్రార్థన చేయొచ్చా సిస్టర్? ఎందుకు ఏలియా అలాగే ప్రార్థన చేశారు? Why Elia prayed like that? Why Elijah prayed like that? Because people were violating the covenant of God. They were not coming to God. దేవుని దగ్గరికి రాట్లా, బలిపీఠం కట్టట్లేదు వాళ్ళు. The altar was torn down. బలిపీఠం పగిలిపోయింది. They were worshipping idols. Then Elijah said, heaven, don't give rain. He shut heaven with his prayer. మనుషులు దేవుని వైపు తిరగడం కోసం ఏలియా ప్రార్థన చేశాడు, ఆకాశాన్ని మూసివేయి. And the heavens were closed. ఆ తర్వాత then he prayed again that and heaven gave rain and the earth bore its fruit. Again he prayed and there was fruitfulness. అంటే ఒక దైవజనుడికి ఎంత అధికారం ఉంది చూడండి. And then God is saying, Elijah is same like you, having like passions like you, but he prayed fervently and he produces wonderful results. We can understand if Peter is like us, because Peter denied. Peter spoke lies. Peter was an impulsive man. పేతురు మన వంటి వాడే అంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ Elijah such a great man. God has complimented us. అంటే మీ వంటి వాడే. కానీ ఏలియా పట్టుదలతో ప్రార్థన చేసిన తర్వాత ఆకాశం మూయబడింది, ఆకాశం తెరవబడింది. He shut the heaven, he opened the heaven through his prayer, and God said, you can do that too. మీరు కూడా చేయగలరు. You are the righteousness of God in Christ. Hallelujah. ఏలియాకి మనకున్న నీతి లేదు. Elijah didn't have the righteousness that we have today. So you are the righteousness of God in Christ. మీరు యేసుక్రీస్తులో నీతిమంతులు. మీరు ప్రార్థన చేసి, when you pray for healing, when you pray for breakthrough, when you pray according to the will of God, you will see healings, you will see chains being broken, you will see people being delivered, you will see outpouring of the Holy Spirit. It is dynamic in its working. It produces dynamite power when you pray in your family. Remember, next time when you go into the prayer closet, remember, it produces dynamite power. We search for power all around. మనం ఆన్సర్స్ కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం, హీలింగ్ కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం, but it is there in your prayer closet, my dear brothers and sisters. Listening to 1,000 messages every day, attending to 1,000 crusades, and if you are not praying, if you are not exercising the word of God, if you are not fill yourself with the word of God, it's no use. All the answers that you are searching for are there in your prayer closet. You can find them on your knees. So the effectual fervent prayer of a righteous person produce wonderful results. Any different versions lo undi, produces powerful result. It is dynamic in its working. It produces dynamite power. Hallelujah. It releases blessings over your family, healing, breakthroughs, hallelujah, protection, provision, everything is provided. So 3 methods of receiving healing. Number 1, by receiving the word of God, by meditating on the word of God. దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేయడం ద్వారా. That's the solid అండి. సో అప్పుడు మీరు సిమ్టమ్స్ వచ్చినా కూడా you can fight back. కొన్నిసార్లు ఫేక్ సిమ్టమ్స్ వచ్చినా కూడా you can fight back. Many people, though they received healing, they were not able to continue in the healing because there is no word in them. Word లేకపోవటం వల్ల హీలింగ్ రిసీవ్ చేసుకున్నా గానీ హీలింగ్ లో కంటిన్యూ చెయ్యలేక మరలా సిక్నెస్ కి డోర్స్ ఓపెన్ చేశారు. There are people who got healed and who meditated on the word. Whenever they get symptoms, they overcame those symptoms by the word of God. దేవుని వాక్యం ద్వారా ఆ సిమ్టమ్స్ ని జయించారు దేవుని వాక్యం ద్వారా. So word is the foundation for our faith. దేవుని వాక్యము మన విశ్వాసానికి ఫౌండేషన్. Number 2, we receive healing by the anointing. Hallelujah. అభిషేకము ద్వారా, అభిషేకించబడిన వారు ప్రార్థన చేసినప్పుడు we receive healing. And number 3, by prayer, ప్రార్థన ద్వారా. You are washed by the blood of Jesus. ఇంకా ఎవరైనా if there is anyone who is not yet born again, who did not receive Jesus Christ as your Lord and Savior, come enter into the family of God by receiving him. Open your heart and say, Lord Jesus, come into my heart. నీ హృదయాన్ని తెరిచి యేసయ్య నా హృదయంలోనికి రా. Lord, come into my heart. యేసయ్య నా కోసం సిలువలో చనిపోయినందుకు వందనాలు. Lord Jesus, thank you for dying for me on the cross. Come into my heart, Lord. Come into my heart.
ఫర్గివ్ మై సిన్స్. హల్లెలూయా. నా పాపాలు క్షమించు ప్రభు, నీ రక్తముతో నన్ను కడిగి పవిత్రపరచు. ఐ బిలీవ్ దట్ యు ఆర్ లార్డ్ అండ్ సేవియర్. నీవే రక్షకుడు అని, నీవే నిజమైన దేవుడు అని హృదయపూర్తిగా నమ్ముతున్నాను. అండ్ ఐ కన్ఫెస్ విత్ మై మౌత్. నా నోటితో ఒప్పుకుంటున్నాను. యు బిలీవ్ అండ్ యు కన్ఫెస్. You believe for salvation, you confess for righteousness. So Lord, come into my heart. I believe and I accept you as my Lord and Savior. In Jesus' name. Yesu namamlo. The moment you pray this prayer, you are a child of God. You are in the family of God and you are the righteousness of God. నీవు దేవునిలో నీతిమంతుడిగా తీర్చబడ్డావు. God covers you with his righteousness and your prayers are powerful. Your prayers మనఃపూర్తిగా fervent గా ప్రార్థన చేసినప్పుడు, when you pray according to the will of God, దేవుని చిత్త ప్రకారం మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుని చిత్త ప్రకారం ప్రార్థన చేసినప్పుడు, you will overcome any situation in your life. It will produce wonderful results, powerful results. ఏలియా మన వంటి స్వభావము కలవాడే, బట్ హీ కమాండెడ్ ద స్కై టు షట్ అండ్ ఓపెన్. హల్లెలూయా. అటువంటి ఫెయిత్ రావాలంటే ఓన్లీ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఆ విధంగా దేవుడు మన ప్రార్థనలు మన గృహాలలో పవర్ఫుల్ గా ఉండడానికి దేవుడు సహాయం చేయను గాక. ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దట్ యువర్ ప్రేయర్స్ విల్ బి ఎఫెక్టివ్. ఇన్ జీసస్ నేమ్ దట్ యువర్ ప్రేయర్స్ విల్ బి పవర్ఫుల్. ఐ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యూనో ఏ ఏరియాలో మీరు ఓడిపోయారు, ఐ డోంట్ నో వాట్ యు ఆర్ బిలీవింగ్ గాడ్ ఫర్ అండ్ యు గాట్ డిసప్పాయింటెడ్. మీరు డిసప్పాయింట్ అయిపోయారు. Now go back to the same battlefield. Now go back with the word of God. Go back with the blood of Jesus Christ. Pray and overcome that same situation that you have lost before. మీరు ఇంతకు ముందు ఓడిపోయిన ఆ స్థలంలో నిలబడి దేవుని వాక్యం తీసుకొని జయించండి.